హలో అండి. చాలామంది మన మహీంద్రా ఎక్స్‌యూవీ కొని, ఆటోమేటిక్ కొని మైలేజ్ కోసం బాధపడుతూ ఉంటారు. సో, చిన్న టిప్ వల్ల ఒక 1 ఆర్ 2 మనం మైలేజ్ పెంచుకోవచ్చండి. ఈ డ్రైవ్ మోడ్స్ వల్ల. చూడండి ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేస్తే డ్రైవ్ మోడ్ అని ఉంటుంది. దాంట్లో మనకి జిప్, జాప్, జూమ్ అని 3 ఉంటాయి. సో, మనం ఎప్పుడైతే బండి ఇఫ్ యూ న్యూ కొత్త బండి అయితే మనకు ఆల్రెడీ జాప్‌తోనే వస్తుందది. సో, మనం ఎప్పుడైతే డ్రైవ్ చేస్తున్నామో ఏ రోడ్ బట్టి ఏ రోడ్‌లో డ్రైవ్ చేస్తున్నామో ఆ రోడ్ బట్టి మోడ్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నాది జాప్‌లో ఉంది. కానీ నేను జిప్ అని ప్రెస్ చేశాననుకోండి, ఇక్కడ ఆటోమేటిక్‌గా జిప్ సెట్టింగ్స్ చేంజ్ అయిపోతాయనమాట. చూడండి అక్కడ సిటీ సింబల్ కనిపిస్తుంది. సో, నాకు సిటీలో వెళ్ళేటప్పుడు జిప్ అని ప్రెస్ చేస్తే మనకి దాని తగ్గట్టే ఫ్యూయల్ ఎకనామీ ఉంటుందనమాట. సో, మామూలుగా జాప్‌లో నడిపే సిటీ కంటే జిప్‌లో నడిపితే బెటర్. అదే ఇప్పుడు నేను జాప్ అంటే జాప్ సెట్టింగ్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు నేను జూమ్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైవేలో వెళ్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను జూమ్ ప్రెస్ చేస్తా. ఎందుకంటే జూమ్ తగ్గట్టే సెట్టింగ్స్ చేంజ్ అవుతుంటప్పుడు. చూడండి ఇక్కడ హైవే సింబల్ కూడా కనిపిస్తుంది మీకు. సో, ఇప్పుడు మరి హైవేలో లేకపోతే మన ఔటర్ రింగ్ రోడ్‌లో ఎళ్ళాలనుకుంటే జూమ్ నొక్కండి. జాప్ అంటే సిటీ ప్లస్ హైవే 2 మిక్స్ అయితే అప్పుడు ప్రెస్ చేయండి. అది జాప్ ప్రెస్ చేయండి. మీరు రెగ్యులర్‌గా సిటీలో ఎళ్తున్నారు, రెగ్యులర్‌గా మైలేజ్ కావాలి అంటే 1 నాట్ 2 ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్నప్పుడు నాకు 8 వచ్చింది. నేను ఎప్పుడైతే జిప్ మోడ్ యాక్టివేట్ అయ్యానో సిటీలోకి నాకు ఫస్ట్ 13 ఎళ్ళింది. 13 నుంచి ఆబ్వియస్‌లీ అది కొంచెం కొంచెం తగ్గుకుంటూ వచ్చి 10 వరకు ఆగిపోయింది. సో, 10 నుంచి తగ్గట్లేదు. అదే నేను జాప్‌లో పెట్టాననుకోండి, జాప్‌లో పెట్టంగానే నాకు 8 లేకపోతే 8.1 అదే మాక్సిమం. సో, ఈ సెట్టింగ్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే మీకు కొంచెం యూజ్‌ఫుల్ అవుతుంది. థాంక్ యూ.